డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటుపడింది. కేసులో పలువురు పోలీసుల అనంతబాబుకు పరోక్షంగా సహకరించారని విమర్శలున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఘటన జరిగిన సమయంలో కాకినాడ డీఎస్పీగా పనిచేసిన మురళీకృష్ణారెడ్డి, సిఐ ఆకుల మురళీకృష్ణ, ఎస్ఐ సతీష్ బాబుపై సస్పెన్షన్ వేటుపడింది. అనంతబాబుతో సన్నిహితంగా ఉన్న ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ భీమారావు పైన చర్యలు తీసుకుంది ప్రభుత్వం. 2 రోజుల క్రితం అనంతబాబు భార్య లక్ష్మీదుర్గను A2గా చేరుస్తూ కోర్టులో అనుబంధ ఛార్జ్షీట్ సమర్పించింది సిట్. ప్రస్తుతం ఎమ్మెల్సీ దంపతులు అజ్ఞాతంలో ఉన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటుపడింది. కేసులో పలువురు పోలీసులు అనంతబాబుకు పరోక్షంగా సహకరించారని విమర్శలున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఘటన జరిగిన సమయంలో కాకినాడ డీఎస్పీగా పనిచేసిన మురళీకృష్ణారెడ్డి, సిఐ ఆకుల మురళీకృష్ణ, ఎస్ఐ సతీష్ బాబుపై సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం. అనంతబాబుతో సన్నిహితంగా ఉన్న ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ భీమారావు పైన చర్యలు తీసుకుంది ప్రభుత్వం. 2 రోజుల క్రితం అనంతబాబు భార్య లక్ష్మీదుర్గను A2గా చేరుస్తూ కోర్టులో అనుబంధ ఛార్జ్షీట్ సమర్పించింది సిట్. ప్రస్తుతం ఎమ్మెల్సీ దంపతులు అజ్ఞాతంలో ఉన్నారు.